RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు RTI Live News. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అన్నారంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, జిల్లా సంయుక్త కార్యదర్శి సి వెంకటయ్య అధ్యక్షతన 15/9/2024 ఆదివారం ఏర్పాటు చేసిన ఎస్సీ రిజర్వేషన్ అవగాహన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరై మాట్లాడుతూ ఓటమి ఎరుగని నాయకుడిగా రాష్ట్రంలోని అన్ని కులాల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారు రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని 2016 డిసెంబర్ 26న అసెంబ్లీలో మాట్లాడటం చాలా సంతోషకరమైన విషయం. కానీ నేడు వారే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కావున తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి అన్న మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కలలను సాకారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో డిస్ రాములు, గడ్డమీద రాములు, సంతుల వెంకటయ్య, కదాంసాన్ని పెద్ద వెంకటయ్య, శ్రీనివాస్, కె ఎల్లప్ప, చిన్న వెంకటప్ప, గడ్డం కాసప్ప, మేస్త్రి, బిందప్ప, ఇందిరమ్మ, కె అశప్ప, కె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం మరి అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రజక ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అనే నేను గోపి రజక, అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా సాయిలు కూడా హాజరుగా, అన్నారం సాయిలన్న కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు, మరి డిష్ రాము గారు, మిగతా వాళ్ళందరూ సభ్యులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో కమ్యూనిటీ హాల్ లేకపోవడం వలన, అదేవిధంగా ఉక్కడానికి దోబీఘాట్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇక్కడ. కాబట్టి తక్షణమే మరి ముఖ్యమంత్రి అయినటువంటి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపైన దృష్టిని సారించి మరి 1 ఎకరా అన్నారంలో భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి మరి 1 ఎకరా భూమి కేటాయించి దోబీఘాట్కు, ఫంక్షన్ హాల్కు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్కు, అదేవిధంగా మరి ఒక బోరు వేసి దోబిఘాటు కట్టించి వారికి మరి సహాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ.